ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్తాం. కానీ ఆడదాకా వెళ్ళం. అంత కూడా ఉండదు మనలో. కొంతమంది పాస్టర్లు గమనించాను. నేను పరలోకానికెళ్తాను మీరెళ్తారా? అని అంటాడు. అసలు మళ్ళీ వెరైటీగా ఎట్టెళ్తాడు పరలోకానికి? ఎన్నుంటాయి ఆయనలో లోపాలు, ఎన్ని పాపం చేసుంటాడు, ఎన్ని చేసుంటాడాయన, ఎళ్ళిపోతాడాయన పరలోకానికి. ఆయన్ని చూసి కొంతమంది చేయిత్తారట మళ్ళీ. చాలా చోట్ల గమనించాననమాట. మానవుడు పరలోకానికెళ్ళటం అంటే పెద్ద సాహసం అనమాట అది. ఎందుకు అంటే అది ఇరుకైన దారి. అందరూ పట్టరు ఎవరు పడితే ఆళ్ళు. నేనెళ్ళిపోతానంటే ఎళ్ళిపోతానా పరలోకానికి? నాకు ఎళ్ళాలనుంది కానీ ఎళ్తానా? నాలో కూడా లోపాలున్నాయి. నేను సరిదిద్దుకుంటేనే నేను వెళ్ళగలను. కాబట్టి ఇక్కడ బైబిల్ తెలియచేస్తుంది ఏంటంటే, నువ్వేదైనా మొక్కుకున్నావనుకో, సపోజ్ ఎగ్జాంపుల్‌గా నాకు ఈ కార్యం జరిగితే నేను ఈ పని చేస్తాను దేవునికి, నేను ఈ కార్యం జరిగిస్తాను దేవునికి అని అనుకుంటే, నువ్వు ఖచ్చితంగా దాన్ని జరిగించాల్సిందే. లేదు నువ్వు చేయలేవు అనుకున్నావనుకో, అసలు ఆ మాటే అనకూడదు. అసలు చేస్తానన్న మాటే రాకూడదు.